సిగ్నల్ కొంచెం తక్కువ ఉన్నది. గౌతమ్ ప్రసాద్ గారు ఏంది పిల్లగా ఈ పంచాయతీ సలగుండా హ్యాపీ రావు ఘోరాలు కవితక అప్డేట్స్ వైరల్ టైం చెప్పి మరీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది కవిత టీం. అక్రమాల టానిక్ పన్నీరు వారి పాలదంద ముచ్చట అంటూ ఎక్స్లో స్టోరీ పోస్ట్ చేశారు కవితక అప్డేట్స్. అన్నయ్య కలిపిన అనుబంధం టానిక్ దళితుల్ని ముంచిన పాలు అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. నేరాలు హ్యాపీరావు ఘోరాలు అంటూ సెటైర్లు వేశారు. కొంపలో కుంపని పెట్టిన హ్యాపీరావు అంటూ సంతోష్ రావును టార్గెట్ చేశారు. అసలు ఏంది పెద్ద మనిషికి ఈ నీళ్ళు ఇచ్చి గోళీలు వేసి షటపడ ఆయనకు తోకాసలయ్యి ఆయన కాడ ఉన్నందుకు సేవ చేసినందుకు ఆయన మీద బదనాం అనేది ఉందా, లేకపోతే కవితమ్మ ఎందుకు ఇట్లా పగబెట్టి తాజ్మాం పగబెట్టినట్టు పగబెట్టి పడగిప్పి ఇట్లా కాటయ్య చూస్తుంది, అసలు ఏమి నడుస్తుంది, ఏంది పంచాది? తాత కవితక్క విషయంలో మేమేం మాట్లాడదలుచుకోలేదు తాత, క్లియర్ గా చెప్తున్నాము. ఆమె ఏం మాట్లాడుకుంటుందో మాట్లాడుకొని మేము ఆమెకు సంబంధించిన విషయాలలో మా పార్టీ కూడా క్లియర్ గా ఏం స్పందించాల్సిన అవసరం లేదని మా పార్టీ మాకు ఇచ్చిన గైడెన్స్. కాబట్టి తను ఏమన్నా రాసుకొని ఏమన్నా పూసుకొని ఏమన్నా చేసుకొని మాకేం సంబంధం లేదు. సరే మరి ఇప్పుడు రాంగపోంగా ఈ జూబ్లీ హిల్స్ కథ ఏంది పిల్లగా? జూబ్లీ హిల్స్లో మరి ఇప్పుడు ఎంఐఎంలు ఉన్నారు, మొత్తానికి కాంగ్రెస్ కంచుకోట. ఇక మరి కంటోన్మెంట్ అయితే ఏ రకంగా మా ఖాతాలో వేసుకున్నామో ఇక జూబ్లీ హిల్స్ కూడా రేపు ఆ గడ్డ మీద ఎగిరేది కాంగ్రెస్ జెండా అంటుర్రు. మరి మీరు ఆ సునీతమ్మను రంగంలో దింపినట్టుర్రు. ఆడి మనిషి ఆమె ఎవరికి తెలియదాట, కనీసం ఆమె ఎవరికి కూడా తెలియదు అన్న ముచ్చట కూడా బయటకు వస్తుంది. అవి కూడా కాంగ్రెస్ కోలియాగలే అంటున్నాయి. ఈసారి గెలుపు మాదే అన్న ధీమాతోటి కాంగ్రెస్ కోలియాగా లెంకలు కొడుతున్నాయి. ఎట్లా మరి ఈసారి అన్నా మీరు కంటోన్మెంట్ అంటే జారిపోయాయి, ఇదన్నా మీ ఖాతాలో వేసుకుంటారా ఉత్తదేనా? తాత జూబ్లీ హిల్స్ ని మేము నిలబెట్టుకుంటాం. ఇప్పటికే ప్రజల్లో అభిప్రాయం వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీని మేము దూరం చేసుకొని ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మొత్తం జూబ్లీ హిల్స్ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకున్న పరిస్థితి. ఆనాడు కంటోన్మెంట్ ఏరియాలో మేము ఏదైతే జరిగిన ఎలక్షన్స్ ఉన్నాయో ఆ రోజు పార్టీ మీద ప్రజలకు వ్యతిరేకత, దాని కారణంగా మేము అది కోరుకోవాల్సి వచ్చింది. కానీ ఈ రోజు అట్లా జరగదు. ఎందుకంటే ప్రజలకు ఈ 2 సంవత్సరాలలో అన్ని రకాల అవగాహన వచ్చేసింది. ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ రకమైన కష్టాలు పడుతున్నారు, ఏ రకంగా ప్రజల జీవితం ధ్వంసమైపోతుంది, ఏ రకంగా అభివృద్ధి ఆగిపోయింది, ఇవి ప్రతి కూడా ఈ రోజు ప్రజలు క్షుణ్ణంగా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు జూబ్లీ హిల్స్ లో బంపర్ మెజారిటీతో మేము గెలవబోతున్నాం. పరిచయం ఉన్నా పరిచయం లేకున్నా, అదే విధంగా గోపీనాథ్ భార్యగా తను అందరికీ తెలిసిన ఆమెనే. కాంగ్రెస్ వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, పట్టగాల్చి మీరేస్తారు, ఇంకో రకరకాలుగా అబద్ధాలు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడక వాళ్ళ చేతులకు ఏం సంబంధం లేదు, వాటి వదిలిపెట్టేయండి. కానీ ప్రజానాడికి చూడండి, ఈ రోజు సర్వే చేసినా ఏం చేసినా కంప్లీట్ గా అవుట్ రైట్ గా టీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా ఉంది. ఈ రోజు కేకే సర్వే అన్ని రకాలుగా కేకే సర్వేని కొంచెం అంటే క్రెడిబుల్ గా తీసుకుంటున్న రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, మన దగ్గర కావచ్చు, మనం గత అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నప్పుడు చాలా 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 పర్ఫెక్ట్ గా ఇచ్చిన సందర్భం కేకే సర్వేదే. అటువంటి కేకే సర్వేనే ఈ రోజు మాకు అనుకూలంగా వచ్చింది. మేమేం చెప్పలేదు తనకు మాకు సర్వే చేయమని చెప్పి. కానీ ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరితో ఆయన సర్వే చేసిన తర్వాత మాకు అనుకూలంగా మొత్తం కంప్లీట్ గా విన్నింగ్ మేము కాబోతున్నామని చెప్పేసి. కాబట్టి మేము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జూబ్లీ హిల్స్ మేము నిలబెట్టుకుంటాము, బంపర్ మెజార్టీతో నిలబెట్టుకుంటాము. ఆ సీట్ మాది ఖాయం ఖాయం ఖాయం. సరే, నువ్వేమంటావు పిల్లగా? మనం చంద్రశేఖర్ ఈసారి వాళ్ళు గట్టి పోటీ మీదే ఉండరు. ఎందుకంటే కంటోన్మెంటే ఇక చేతులకెళ్ళి చేజారిపోయింది. ఈసారి ఎట్టుబడి బిర్రు పట్టు మీదే అనేది ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు గౌతమ్ ప్రసాద్ కూడా అంటుండు. మరి కాంగ్రెస్ వాళ్ళది కథ మరి ఎట్టెట్టవుతుంది, ఏంది ఏం కథ, పథకాలు మరి అన్నీ